వెల్కమ్ టు G3 మీడియా. సంగారెడ్డిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పూలే విగ్రహానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फूले आलोचना विधान जोहार महात्मा ज्योतिराव फूले जोहार जोहार महात्मा ज्योतिराव फूले जोहार महात्मा ज्योतिराव फूले जोहार जोहार महात्मा ज्योतिराव फूले जोहार जोहार महात्मा ज्योतिराव फूले जोहार जोहार सामाजिक न्याय जोहार महात्मा ज्योतिराव फूले ओके मैडम పూలే గారి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, పత్రికా విలేకరులకి, మరి విద్యార్థులకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులకి ముఖ్యంగా దోస్తులను కానీ చుట్టాలను పిలుచుకుంటాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుని బర్త్డే మన సంగారెడ్డిలోనే కాదు దేశమంతటా చేసుకుంటుంది. అంటే ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన చేసిన కృషి, ఆయన తపన సమాజానికి ఇవ్వడం. సమాజంలో ఇంత మార్పు, ఇంతమంది వేదికపై ఉన్నాం, ఇంతమంది మరి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చున్నాము. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జ్యోతిరావు పూలే గారు. మరి మేము 60 ఏళ్ళకు వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సమాజంలో ఉన్న మార్పులు చాలా ఇప్పుడు మార్పు వచ్చింది. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటదాన్ని ఇంటి ఉండేది. ఎస్సీలు, బీసీలు మరి అగ్రవర్ణాలకి ముట్టుకునే పరిస్థితి, ఒకరికొకరే తాకే పరిస్థితి కూడా ఉండేది కాదు. మరి ఈరోజు అందరం కూడా సమానమే అనే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారు. ప్రతి మనిషి ఏమనుకుంటాం? సంపాదించాలి, సంతానం ఉండాలి, మరి మనం ఎదగాలి, ఒకరిని పుట్టగొట్టే, ఒకరిని నష్టం చేసే మనం పెద్ద కావాలని ఆలోచన చేసే సమాజం. మరి ఆ ఇద్దరు దంపతులు కూడా సంతానం వద్దు, సంపాదన వద్దు, సమాజం కోసమైన పాటుపడాలి. సమాజంలో ఉన్న ఇలాంటి అంటరాని తెలంగాణ మహిళలను ఒక బందీలాగా, అంటే వాళ్ళు ఒక నేరం ఘోరం చేసినట్లు 4 గోడల మధ్యలో ఉంచే రోజుల్లో
మరి ఈ రోజు ఇంత స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నా అంటే నేను కూడా ఉద్యోగం చేసినట్టే బీసీ కోటాలో నాకు బిఎస్సీ నర్సింగ్ సీట్ రావడం, నేను గవర్నమెంట్ జాబ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషి మరి ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటున్నాం. మరి మనమేం చేస్తున్నాం అనేది కూడా ఒక్కసారి మన ఆత్మ పరీక్ష కూడా చేసుకోవాలి. ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం, మరి ఆ శాఖ మన జిల్లా మంత్రివర్యులు గౌరవ దామోదర్ రాజనరసింహ గారు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ మరి హాస్టల్ కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, మరి ఎలాంటి సదుపాయాలు కావాలని ఆఫీసర్స్తో చర్చించడం. మరి నిన్ననే అడిషనల్ కలెక్టర్ దగ్గర బీసీ హాస్టల్ సంబంధించిన అధికారులు, స్కూల్ ప్రిన్సిపాల్స్, కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా రావడం జరిగింది. నిన్న రెండోసారి. అంతకుముందు పెట్టినప్పుడు ఏమేమి వసతులు కావాలి, ఎంతెంత బడ్జెట్ కావాలని మాట్లాడడం జరిగింది. మనం నిన్ననేమో ఆ బడ్జెట్ సంబంధించి సిఎస్ఆర్ ఫండ్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ రూములు కానివ్వండి, క్లాస్ రూములు కానివ్వండి, మరి హాస్టల్ అయితే ఉండడానికి, పడుకోవడానికి, చదువుకోవడానికి మంచి ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనతో మనం నిన్న మీటింగ్ అడిషనల్ కలెక్టర్ ముందు చేయడం జరిగింది. త్వరలోనే కొన్ని అయితే వాళ్ళు చెప్పిన సమస్యలు జూన్ జూలై వరకు అయిపోతున్నాయి. కొన్ని హాస్టల్ బిల్డింగ్లు కూడా మరి రిపేర్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి అధికారులకు, స్కూల్ తరఫున కానీ హాస్టల్ తరఫున కానీ అధికారులకు ఒక లెటర్ ఇస్తే మేము వాటి ఎంబడి మరి తప్పకుండా అవి చేసే వరకు మరి మేము నిద్రపోకుండా మీకోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్ ఎంత రావాలని అనుకున్నాం కానీ దానికంటే 100 రెట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. నా డిపార్ట్మెంట్ నుంచే 2,50,00,000 ఆటోలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పనులు కూడా అవుతున్నాం. గర్ల్స్ ముఖ్యంగా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ వాళ్ళకి సపరేట్ హాస్టల్ పెట్టి ఎక్కడో దూరం నుంచి వచ్చే వసతి, మరి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్లేస్ ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడే హాస్టల్ బిల్డింగ్ పెట్టి మరి అదే ప్రాంగణంలో వాళ్ళకు వసతి ఏర్పాటు చేయడం మరి పరిశీలన